హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నాకు నిజం చెప్పు. దీన్ని ఇంగ్లీష్లో టెల్ మీ ద ట్రూత్, టెల్ మీ ద ట్రూత్ అంటే నాకు నిజం చెప్పు అని. నెక్స్ట్ వన్, మీకు తెలుసు కదా. దీన్నే యు ఆర్ అవేర్ రైట్, యు ఆర్ అవేర్ రైట్ అంటే మీకు తెలుసు కదా అని. నెక్స్ట్ వన్, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు. దీన్నే వై ఆర్ యు హియర్, వై ఆర్ యు హియర్ అంటే నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని. నెక్స్ట్ వన్, నీకెందుకు అంత చిరాకు. దీన్నే వై ఆర్ యూ సో అనాయిడ్, వై ఆర్ యూ సో అనాయిడ్ అంటే నీకెందుకు అంత చిరాకు అని. నెక్స్ట్ వన్, నీ ఉద్దేశం అదేనా. దీన్నే డూ యూ మీన్ దాట్, డూ యూ మీన్ దాట్ అంటే నీ ఉద్దేశం అదేనా అని. నెక్స్ట్ వన్, నేను నా ఉద్యోగం మానేస్తున్నాను. దీన్నే ఐ యామ్ క్విట్టింగ్ మై జాబ్, ఐ యామ్ క్విట్టింగ్ మై జాబ్ అంటే నేను నా ఉద్యోగం మానేస్తున్నాను అని. నెక్స్ట్ వన్, నా దగ్గర చిల్లర లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ చేంజ్, ఐ డోంట్ హ్యావ్ చేంజ్ అంటే నా దగ్గర చిల్లర లేదు అని. నెక్స్ట్ వన్, నేను దీనికి అంగీకరిస్తున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ అగ్రీయింగ్ టు దిస్, ఐ యామ్ అగ్రీయింగ్ టు దిస్ అంటే నేను దీనికి అంగీకరిస్తున్నాను అని. నెక్స్ట్ వన్, నేను నిన్ను వదలలేను. దీన్ని ఇంగ్లీష్లో ఐ కెనాట్ లెట్ గో ఆఫ్ యూ, ఐ కెనాట్ లెట్ గో ఆఫ్ యూ అంటే నేను నిన్ను వదలలేను అని. నెక్స్ట్ వన్, ఎలా ఉంది. దీన్ని ఇంగ్లీష్లో హౌ ఈజ్ ఇట్, హౌ ఈజ్ ఇట్ అంటే ఎలా ఉంది అని. నెక్స్ట్ వన్, నువ్వు లోపలే ఉండాలి. దీన్నే యు మస్ట్ స్టే ఇన్సైడ్, యు మస్ట్ స్టే ఇన్సైడ్ అంటే నువ్వు లోపలే ఉండాలి అని. నెక్స్ట్ వన్, ఇది ఎంత సమయం తీసుకుంటుంది. దీన్నే హౌ లాంగ్ ఈజ్ ఇట్ గోయింగ్ టు టేక్, హౌ లాంగ్ ఈజ్ ఇట్ గోయింగ్ టు టేక్ అంటే ఇది ఎంత సమయం తీసుకుంటుంది అని. నెక్స్ట్ వన్, దయచేసి నాతో మాట్లాడకు. దీన్నే ప్లీజ్ డోంట్ టాక్ టు మీ, ప్లీజ్ డోంట్ టాక్ టు మీ అంటే దయచేసి నాతో మాట్లాడకు అని. నెక్స్ట్ వన్, ఇది ఎవరి ఆలోచన. దీన్నే హూస్ ఐడియా వాస్ దిస్, హూస్ ఐడియా వాస్ దిస్ అంటే ఇది ఎవరి ఆలోచన అని. నెక్స్ట్ వన్, ఇదంతా ఎందుకు చెప్తున్నాము. దీన్నే వై ఆర్ యూ సేయింగ్ ఆల్ దిస్, వై ఆర్ యూ సేయింగ్ ఆల్ దిస్ అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాము అని. నెక్స్ట్ వన్, నేను దీన్ని వదిలించుకోలేను. దీన్నే ఐ కాంట్ గెట్ రిడ్ ఆఫ్ దిస్, ఐ కాంట్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ అంటే నేను దీన్ని వదిలించుకోలేను అని. నెక్స్ట్ వన్, నాకు ఎలా తెలుస్తుంది. దీన్నే హౌ వుడ్ ఐ నో, హౌ వుడ్ ఐ నో అంటే నాకు ఎలా తెలుస్తుంది అని. నెక్స్ట్ వన్, అది ఎందుకు అంత చిన్నగా ఉంది. దీన్నే వై ఈజ్ ఇట్ సో స్మాల్, వై ఈజ్ ఇట్ సో స్మాల్ అంటే అది ఎందుకు అంత చిన్నగా ఉంది అని. నెక్స్ట్ వన్, నీ మతిపోయిందా. దీన్నే హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్, హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్ అంటే నీ మతిపోయిందా అని. నెక్స్ట్ వన్, మీకు ఏదైనా పని ఉందా. దీన్నే డూ యూ హ్యావ్ ఎనీ వర్క్, డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ అంటే మీకు ఏదైనా పని ఉందా అని. నెక్స్ట్ వన్, అప్పుడు నన్ను పిలుస్తావా. దీన్నే విల్ యూ కాల్ మీ దెన్, విల్ యూ కాల్ మీ దెన్ అంటే
అప్పుడు నన్ను పిలుస్తావా అని. నెక్స్ట్ వన్, ఇది ఇంకా అయిపోలేదు. దీన్నే ఇట్స్ నాట్ ఓవర్ యెట్. ఇట్స్ నాట్ ఓవర్ యెట్ అంటే ఇది ఇంకా అయిపోలేదు అని. నెక్స్ట్ వన్, అప్పుడు మనం ఏం చేస్తాము? దీన్ని ఇంగ్లీష్లో వాట్ షాల్ వి డూ దెన్? వాట్ షాల్ వి డూ దెన్ అంటే అప్పుడు మనం ఏం చేస్తాము అని. నెక్స్ట్ వన్, ఎవరు చెప్పారు నీకు? దీన్ని ఇంగ్లీష్లో హూ టోల్డ్ యూ? హూ టోల్డ్ యూ అంటే ఎవరు చెప్పారు నీకు అని. నెక్స్ట్ వన్, నీకు భయం లేదా? దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ నాట్ స్కార్డ్? ఆర్ యూ నాట్ స్కార్డ్ అంటే నీకు భయం లేదా అని. నెక్స్ట్ వన్, నేను అంతకు మించి వ్రాయలేను. దీన్ని ఐ కాంట్ రైట్ మోర్ దాన్ దాట్. ఐ కాంట్ రైట్ మోర్ దాన్ దాట్ అంటే నేను అంతకు మించి వ్రాయలేను అని. నెక్స్ట్ వన్, మీరు చాలా బిజీగా ఉన్నారు. దీన్ని యు వర్ వెరీ బిజీ. యు వర్ వెరీ బిజీ అంటే మీరు చాలా బిజీగా ఉన్నారు అని. నెక్స్ట్ వన్, నీ శ్రమ ఫలించింది. దీన్ని ఇంగ్లీష్లో యువర్ హార్డ్ వర్క్ ఈజ్ పెయిడ్ ఆఫ్. యువర్ హార్డ్ వర్క్ ఈజ్ పెయిడ్ ఆఫ్ అంటే నీ శ్రమ ఫలించింది అని. నెక్స్ట్ వన్, మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు? దీన్ని ఇంగ్లీష్లో హౌ ఆర్ యూ నౌ? హౌ ఆర్ యూ నౌ అంటే మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు అని. నెక్స్ట్ వన్, నాకు ఇంగ్లీష్ కొద్దిగా తెలుసు. దీన్ని ఇంగ్లీష్లో ఐ నో ఇంగ్లీష్ ఎ లిటిల్ బిట్. ఐ నో ఇంగ్లీష్ ఎ లిటిల్ బిట్ అంటే నాకు ఇంగ్లీష్ కొద్దిగా తెలుసు అని. నెక్స్ట్ వన్, అబద్ధాలు చెప్పొద్దు. దీన్ని డోంట్ సే లైస్. డోంట్ సే లైస్ అంటే అబద్ధాలు చెప్పొద్దు అని. నేను ఇది తీసుకోవచ్చా? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా ఈజీ సెంటెన్స్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ like the video. Please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.